హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బొబ్బీ లోక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డ్ కోసం ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అదేవిధంగా మరి దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ముందుగా అబ్బాయి అయినా అమ్మాయి అయినా సరే మీ పాత రేషన్ కార్డులో ఉన్న మీ పేరును ముందుగా తొలగించాలి. మీ పాత రేషన్ కార్డులో ఉన్న పేరు తొలగించాలంటే మీరు ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి అక్కడ ఒక లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్లే ముందు మీరు మీ పాత రేషన్ కార్డు యొక్క జిరాక్స్, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డు వెంట తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కు వెళ్ళి అక్కడ ఒక లెటర్ అనేది మీరు వ్రాయాలి. లెటర్ అనేది ఏ విధంగా రాయాలంటే మీ యొక్క పేరు రాసి, అదేవిధంగా నాకు పెళ్ళైంది కాబట్టి నా యొక్క పాత రేషన్ కార్డులో ఉన్న పేరును తొలగించాలని చెప్పేసి మీరు ఒక లెటర్ రాసి ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. ఇది అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే, కొత్తగా పెళ్ళైన వారు ఎవరైనా సరే ఈ ప్రాసెస్ అనేది చేయాలి. మీరు ఈ విధంగా ఎంఆర్ఓ ఆఫీస్కు లెటర్ అనేది రాసి సబ్మిట్ చేశాక వారం రోజుల లోపల మీ యొక్క పాత రేషన్ కార్డులో ఉన్న పేరు అనేది తొలగిపోతుంది. ఈ పేరు తొలగించాక మీరు కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. మరి ఈ రేషన్ కార్డు కోసం అప్లై చేయాలంటే మరి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలనేది చూద్దాం. ఇప్పుడు ఎవరైతే కొత్తగా పెళ్ళైన వారు ఉంటారో వాళ్ళు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఇద్దరి ఆధార్ కార్డు అనేది ఉండాలి. దాంతోపాటు ఇంటి యొక్క ఎలక్ట్రిసిటీ బిల్ అనేది అడ్రస్ ప్రూఫ్ కోసం అయితే ఉండాలి. వీటితో పాటు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే ఉండాలి. ఈ విధంగా ఈ 3 రకాల డాక్యుమెంట్స్ అనేవి ఇంపార్టెంట్. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కూడా ఉండాలి. ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళు వెరిఫికేషన్ వచ్చినప్పుడు మాత్రమే అడుగుతారు. ప్రత్యేకంగా మనం ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. పైన ఆధార్ కార్డు, అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అదేవిధంగా అడ్రస్ ప్రూఫ్ కోసం ఎలక్ట్రిసిటీ బిల్ అనేది ఉండాలి. ఈ 3 ఉంటే సరిపోతుంది. ఈ డాక్యుమెంట్స్తో మనం మీ సేవా కేంద్రం లోపల ఆన్లైన్ ద్వారా రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక వాళ్ళు మనకు ఒక రిసిప్ట్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ రిసిప్ట్ తీసుకెళ్ళి మనం ఎంఆర్ఓ ఆఫీస్లో సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేశాక మీకు వారం రోజుల లోపల మీకు వెరిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వెరిఫికేషన్ కొరకు మీ ఇంటికి అయితే వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళు మీ యొక్క ల్యాండ్ డీటెయిల్స్, అదేవిధంగా మీకు మ్యారేజ్ అయ్యిందా లేదా అనేది ఈ విధంగా పూర్తి డీటెయిల్స్ అయితే వాళ్ళు వెరిఫికేషన్ చేశాక మీకు రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ చేయడం జరుగుతుంది. ఈ రేషన్ కార్డ్ అనేది అప్రూవ్ అయిందో లేదో తెలుసుకోవడానికి మీకైతే మొబైల్కు మెసేజ్ రావడం జరుగుతుంది. మీ మొబైల్కు మెసేజ్ వచ్చాక మీరు డైరెక్ట్గా మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఆన్లైన్లో మీ యొక్క రేషన్ కార్డ్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్రాసెస్ అయితే ఉంటుంది కొత్తగా పెళ్ళైన వారు రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవడానికి. ఇక్కడ మీరు గమనించాలి, కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేసేవారు ఎవరైనా సరే ముందుగా మీ పాత రేషన్ కార్డులో ఉన్న పేరు అనేది తొలగించాలి. పాత రేషన్ కార్డులో ఉన్న పేరు తొలగించాకే మీరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేయడానికి వీలుంటుంది. పాత రేషన్ కార్డులో పేరు తొలగించకుండా మీరు కొత్త రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోలేరు. ఒకవేళ అలా చేసినా మీకు కొత్త రేషన్ కార్డు అనేది రాదు. కాబట్టి మీరు పాత రేషన్ కార్డులో ఉన్న ముందుగా మీ పేరు తొలగించుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం ఇంకా ఇలాంటి ఏమైనా అప్డేట్స్ ఉంటే మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను.